మన మధ్యలో దైవజనులు ఎం కృపాకర్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. చాలా సంతోషం. ముగ్గురికి కూడా క్లాప్స్తో వారిని ఆహ్వానించాలి. మీరందరూ అప్పుడు లేరు కాబట్టి క్లాప్స్తో ఆహ్వానిస్తూ ఈ యొక్క సమయాన్ని కృపాకర్ పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. మంచిది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన తరుణం, గొప్ప ధన్యతను బట్టి, దేవుడిచ్చిన అవకాశమును బట్టి ఆ దేవునికి నేను వేవేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బయట నుంచి లోపలికి రాగానే పరలోకానికి ఒక ద్వారంలాగా ఉంది. హల్లెలూయా! ఆ వెలుగు ఎంత చక్కగా ఉందంటే, మందిరము అంత అద్భుతంగా ఉంది. మంచిది. వాక్యాంశంలోనికి వెళ్దాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. అంశము, నీవు ఆశీర్వాదముగా నుందువు. నీవే ఆశీర్వాదముగా ఉంటావు. కాబట్టి మీరు ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా ఆశీర్వాదమునకు కర్తలుగా ఉండాలి. హల్లెలూయా! అబ్రహామును నీవు ఆశీర్వాదముగా నుందుబంటే అబ్రహామే కాదు, తన దగ్గర నుంచి తనకు దేవుడిచ్చినటువంటి సంతానం అంతటిని బట్టి అనేక మందిని దేవుడు ఆశీర్వదించాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దినాన అబ్రహామును బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు, ఆ తర్వాత ఎవరిని బట్టి ఎవరిని దేవుడు ఆశీర్వదించాడు, ముగ్గురు వ్యక్తుల గురించి ఈ దినాన మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు నీవే ఆశీర్వాదముగా నుండు అన్నాడు. కాబట్టి మొట్టమొదటగా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 24వ వచనం, దేవుడు అబ్రహామును అనగా ఆయన సంతానమును ఎట్లు ఆశీర్వదించెను మనకు అర్థమవుతుంది. 26వ అధ్యాయము 24వ వచనం, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. హల్లెలూయా! మొట్టమొదటిగా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాయనా, నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తా. మొదటి మాట, ఎవరిని బట్టి ఎవరికి ఆశీర్వాదాలమ్మా చెప్పాల? తండ్రిని బట్టి. ఎస్, అర్థమైందా? మిమ్మల్ని బట్టి మీ పిల్లలకు ఆశీర్వాదాలు రావాలి, గుర్తుపెట్టుకోండి. మరి తండ్రిని బట్టి కుమారుడికి ఆశీర్వాదాలు వచ్చినాయంటే తండ్రి ఎట్టివాడు? దేవుడు ఆశీర్వదించాలంటే ఏదో అలా ఇలా తిరిగితే ఆశీర్వదిస్తాడా? మన జీవితం ఎలాగంటే అలా ఉంచుకుంటే ఆశీర్వదిస్తాడా? నో. మనము దేవుని ఎదుట ఎలా ఉన్నాము అనే దానిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహామును బట్టి కుమారుడు ఆశీర్వదించబడాలంటే తండ్రిలో ఉన్న గుణలక్షణాలు ఎలాంటివి అయ్యా అంటే చూడండి ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు. అబ్రహాం ఎలాంటి వాడంటే దేవుని సన్నిధానంలో నడిచినవాడు. ఎవరి సన్నిధిలో నడిచాడు? ఎక్కడంటే అక్కడ నడిచినవాడు కాదు. ఏ ప్రాంతంలో అంటే ఆ ప్రాంతంలో నిలబడేవాడు కాదు. ఏ ప్రాంతంలో అంటే ఆ ప్రాంతంలో జీవించేవాడు కాదు. దేవుని సన్నిధానంలో నడిచేటువంటి స్వభావం కలిగిన వాడు. దేవుని సన్నిధానంలో నడవటం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటం, దేవుని క్రియలను కనపరచటం. దేవుని సన్నిధానములో నడిచిన వాడు ఇంకా నిందారహితుడు, అతడు నిందలేనివాడు. ఎలాంటి వాడంట? ఎవరైనా మనల్ని వేలెత్తి చూపించేటట్టు మన జీవితం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరైనా మీ పిల్లలైనా మనం జీవించేటప్పుడు నన్ను బట్టి నా కుమారుని దేవుడు ఆశీర్వదించాలంటే ఒకరు వేలెత్తి మనల్ని చూపించేటట్టు మన గుణగణాలు ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ఇది సమాజం. ఈ సమాజం అంటే లోకం. ఇది లోకంలో ఉన్నదంతా ఏంటిది? శరీరాశ, నేత్రాశ. గుర్తుపెట్టి
ప్రతిరోజు మనం పోరాడాలి. ఎవరితో? ఎదిరింటి వాళ్ళు పక్కింటి వాళ్ళతోనా? కాదు, మన శరీరంతో మనం పోరాడాలి. ఎందుకంటే మన దేహం మన మాట విందు. దేహానికి కావాల్సింది పాపం కావాలి. అది ఎప్పుడు పాపం కొరకు ప్రాకులాడుతుంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఏం అబ్రహాముకు శరీరం కలిగిన వాడు కాదా? తన దేహానికి శోధన రాలేదా? వచ్చింది, కానీ నిందలేని వాడు అతను. ఎంత మంచి మాట! ఒకటి ఏలెత్తి చూపించినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. నేను తండ్రిని బట్టి కుమారుణ్ణి ఆశీర్వదిస్తున్నాడంటే తండ్రి గుణగణాలు చెప్తున్నా. అతని గుణగణాలు ఎట్టివో కుమారుడిని బట్టి ఆశీర్వదించటానికి ఎంత ముందడుగు వేశాడు దేవుడు. నిందారహితుడు అబ్రహాము దేవుని సన్నిధానంలో నడిచినవాడు. 22వ అధ్యాయంలో అతను దేవునికి భయపడవాడనుంది. 15వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము గుణలక్షణాలు ఎన్నియో. అతడు యెహోవాను నమ్మెను. ఎవరిని నమ్మేవాడంట? ఇంకా ఎవరిని నమ్మడు. అబ్రహాము భూమి మీద జీవించినంత కాలం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాం చెప్పండి? 175 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 175. 75 సంవత్సరాల కుర్రవాడిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఎన్ని సంవత్సరాల? 75 సంవత్సరాల ఈడు గలవాడు అని రాయబడింది 12వ అధ్యాయంలో. 75 సంవత్సరాల యవన ప్రాయములు దేవుడు ఎన్నుకోవాలంటే యవ్వనములో దేవుడు ఎన్నుకోవటానికి చాలా అవకాశాలు. 75 సంవత్సరాల ఈడు గలవాడిగా ఉన్నప్పుడు దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు లోబడి వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదండి. దేవుడు తోడున్నానని నమ్మిండు. హల్లెలూయా. మనం ఎవరినైనా నమ్మేది ఉంటే అది దేవుని నమ్మాలి. నీకు జబ్బు చేసిందా? సమస్యలు వచ్చినాయా? ఇబ్బందులు వచ్చినాయా? ఇదిగో లోకంలో చాలామంది ఇప్పుడు నిమ్మకాయల, యాపిల్ కాయల మేలు, అట్టిపళ్ళ మేలు, నూనెల మేలు ఇవన్నీ అసలు దేవునికి అయిష్టమైనవి. ఏంటి అసలు అది? అబ్రహాం వాటిని ఏమైనా కొనడా? అలాంటి వాటి కొరకు ప్రాకులాడిండా? నో. దేవుణ్ణి మాత్రమే నమ్మాడు అతను. దేవుణ్ణి ఇంకెవరిని నమ్మలే. అందుకే దేవుడు, నువ్వు ఇంత నమ్మకమైన వాడివి, నేనంటే ఇంత భయపడేవాడివయ్యా, నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీకు ఎట్ట చెప్పాలయ్యా అని దేవుడి మీదే ఒట్టేసుకున్నాడంట దేవుడు. హల్లెలూయా. దేవుడే నా మీద ఒట్టే చెబుతున్నాయా. మనం అంటుంటాం కదా అప్పుడప్పుడు, నా బిడ్డ తోడు, నా తల్లి తోడు అంటుంటాం కదా. కానీ దేవుడు అబ్రహామును ఆశీర్వదించటానికి దేవుని కంటే గొప్పోరు ఎవరు లేరని తెలుసుకొని దేవుడు అంటున్నాడు, నాకంటే గొప్పలు ఎవరున్నారు? ఇంకా అబ్రహాము నమ్మటానికి అయ్యా నా తోడయ్యా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. ఒక మానవుడితో దేవుడు అంటున్నమాట. ఎన్ని మంచి లక్షణాలు! అతడు దేవుణ్ణి నమ్మినవాడు. ఇంకా అక్కడ రాయబడిన మాట 6వ వచనములో, ఆయనకది నీతిగా నీతి గలవాడు. అతడు నిందారహితుడు, నీతి గలవాడు, దేవుని సన్నిధిలో నడిచినవాడు, దేవునికి భయపడేవాడు. ఎన్ని ఉన్నాయి. విశ్వాసులకు తండ్రి. ఎలాంటి వాడు? విశ్వాసు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మీరు ఎక్కడికైనా వెళితే ఈ పిల్లలు ఎవరి కుమారులయ్యా అనాలా. నిన్న ఒక వార్త విని భలే దుఃఖం వేసింది. ఆ అమ్మాయి 10th క్లాస్ అయిపోయింది. ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయితో పరిచయం అయింది. 10th క్లాస్ అమ్మాయికి ఎక్కడదా జ్ఞానం, ఏమిటి ఆలోచనలు? సాతానుడు ఎంత ప్రభావం చూపిస్తున్నాడో చూడండి. 10వ తరగతి చదివే అమ్మాయికి ఇన్ని ఆలోచనలా, ఇన్ని శారీరక కోరికలా, ఇన్ని తలంపులా? ఎందుకు ఇలాంటివి? ఆ అమ్మాయి ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవటమే కాదు, ఇంటికి కూడా తెచ్చి వాళ్ళమ్మ ఇంటిలో ఏదో పూజ చేస్తుంటేనంట, రాడ్డు తీసుకున్నాడు వాడు, ఈ అమ్మాయి సుత్తె తీసుకుంది. రాడ్డుతో వాళ్ళమ్మను వాడు కొడితే ఈ అమ్మాయి సుత్తెతో కూడా చంపింది. ఎంత దుర్మార్గమైన తలంపులు చూడండి, ఎంత దుర్మార్గమైన ఆలోచనలు వస్తున్నాయి. ఎక్కడవి? అంటే తల్లిదండ్రుల లోపం ఉందా? పిల్లల లోపం ఉందా? ఎక్కడ లోపం? మీరు ఆలోచన చేయాలి. రేపు నా పిల్లలు అట్లా తయారవ్వకూడదని. మీ పిల్లలు ఎట్టుండాలంటే, నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తారా అనేటట్టు మీరుండాలి. మీ పిల్లలు కూడా అట్టి దీవెనలు పొందాలి. హల్లెలూయా. ఇప్పుడు నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నానంటే తండ్రి ఎట్టివాడో మనం తెలుసుకున్నాం. అవునా? తండ్రి దేవుని దగ్గర ఎట్టి గుణ లక్షణాలు కలిగిన వాడో తెలుసుకున్నాం. మరి ఇతడు ఆశీర్వదించబడాలంటే ఇస్సాకులో కూడా మంచి లక్షణాలు ఉండాలి కదా. ఊరికనే ఎట్లంటే తిరిగేవాడికి ఆశీర్వాదాలు వస్తాయా? నో.
ఇస్సాకులో ఉన్న గుణ లక్షణాలు చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం చదువుదాం. 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, పెళ్లి కాలేప్పుడు ఇంకా యవనస్తుడు, 40 సంవత్సరాలు యవనస్తుడు. ఎవరు? ఇప్పుడు ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికుండి చెప్పగలరా? తండ్రి కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. ఇప్పుడు చెప్పండి. 180 సంవత్సరాలు. బా, ఆయుష్ తండ్రి కంటే 5 సంవత్సరాలు అంటే ఇతనిలో ఇంకా ఎన్ని లక్షణాలు ఉన్నాయి? తండ్రిని బట్టి ఇతడు కూడా ఎన్ని గుణ లక్షణాలు అలవాటు చేసుకున్నాడు చూడండి. మామూలు విషయం కాదు ప్రియదేవుని బిడ్డలారా. రక్త మాంసములు కలిగిన బిడ్డలు దేవుని దగ్గర నిలబడగలిగినారంటే వారు ఖచ్చితంగా దీవించబడటానికి అర్హులు. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఖచ్చితంగా ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుని దగ్గర నిలబడగలిగితే నువ్వు వద్దన్నా ఆశీర్వదించబడుతూనే ఉంటావు. నీ పిల్లలు దీవించబడుతుంటారు. ప్రియ దేవుని బిడ్డ, లోకాన్ని జయించాలా? ఏమి లేదు ఈ లోకంలో. గుర్తుపెట్టుకోండి. మనం ఎవరినైనా రోల్ మోడల్గా తీసుకునేది ఉంటే, ఇదిగో బైబుల్లో అబ్రహాములాగా నేను ఎందుకు ఉండకూడదయ్యా, ఇస్సాకులాగా నేను ఎందుకు ఉండకూడదయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అటు ఉండేటట్టు నన్ను సిద్ధపరుచు నాయనా అని దేవునికి దగ్గర మనం మొరపెట్టాలి. ఇస్సాకు సాయంకాల వేళలో, ఇంగ్లీష్లో ఈవినింగ్ అంటాం మనం. ఈవినింగు పెళ్లి కాని యవనస్తులు పొలానికి పోతారా అమ్మా? పొలానికి మనం ఉదయం పోతామా సాయంత్రం పోతామా? ఉదయం వెళ్ళి, కానీ ఇస్సాకు ఏ సమయంలో వెళ్ళాడు? సాయంత్రం వెళ్ళాడంట. ఎందుకు? పొలంలో ఎవరు ఉండరు, ఇతను ఒక్కడే ఒంటరిగా తాను దేవుని దగ్గర గడపాలి. హల్లెలూయా. తను ఒక్కడే దేవుని సహవాసంలో ఉండాలి. దేవుని దగ్గర ధ్యానించి ప్రార్థించే గుణం కలిగిన వాడు. ఇస్సాకు ఆశీర్వదించబడటానికి అతనిలో ఉన్న గుణ లక్షణాలు ఏంటంటే అతడు ప్రార్థనాపరుడు. ఈనాడు యవనస్తులు ఏం చేస్తారంటే ప్రార్థించడానికి రావట్లే, షికారుకు ఏం లేదు. ఏదన్నంటే టైం పాస్ అంటాం. ఏం పాస్ అంటాం? అసలు టైం ఎంత విలువైంది? సమయము అంటాం దాన్ని. సమయాన్ని పోనీయక అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి అంటాడు, ప్రియులారా, సహోదరులారా, సమయం విలువైనది, దాన్ని కాపాడుకోండి. సమయం పోనీయక సద్వినియోగం చేసుకోండి అంట. సమయం ఊరక రాదు మనకు. దైవజనులు సమయాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. అందుకే ఇస్సాకు సమయము దొరికిందంటే సాయంకాల వేళలో పొలానికి ఒక్కడి వెళ్ళి దేవునితో గడిపేవాడు. మీరు ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. నువ్వేంటో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నిరూపించాలా, 10 మందిలో ఉన్నప్పుడు కాదు. హల్లెలూయా. నువ్వేంటో, నువ్వు పవిత్రంగా ఉన్నావా, పరిశుద్ధంగా ఉన్నావా, దేవునితో ఉన్నావా, దెయ్యంతో ఉన్నావా, లోకంలో ఉన్నావా, లేదా ఇంకెవరితో ఉన్నావా, నీవు ఒంటరిగా ఉన్నప్పుడే నువ్వు నిరూపించాలి దేవుడు. అంతే. నువ్వేంటనేది నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు. ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే శోధన ఎక్కువ వస్తుంది. అర్థమైందా? ఒంటరిగా ఉన్నప్పుడే శోధన ఎక్కువ వస్తుంది. దాన్ని జయించగలిగితే అయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా గొప్ప ఆశీర్వాదమునకు కర్తలుగా తీర్చబడతారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి. ఒంటరిగా దేవునితో గడుపుతున్నాడండి. ఒంటరిగా దేవునితో గడుపుతాడు. ప్రార్థనాపరుడు. అతడు యవన ప్రాయంలో ప్రార్థించాడు. ఆ క్రమములో వివాహమైన తర్వాత కూడా ప్రార్థన చేశాడు ఇస్సాకు. చూడండి ఆదికాండము 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయము యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను. ఇంటిలో కూడా ఎక్కువగా ప్రార్థన చేసేవాడంట. గుర్తుపెట్టుకోవాలి. మనం నీవేదైనా పొందుకోవాలంటే మొట్టమొదట మనకు కావాల్సింది ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన కావాలి. నువ్వు ప్రార్థన. మనం ఏం చేస్తామంటే చాలామంది ప్రార్థనకు సమయాన్ని ఇవ్వం, కానీ సినిమాలకు, సీరియళ్లకు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత సమయాన్ని ఇస్తాం చూడండి. 24 గంటలు దేవుడు సమయాన్ని మనకి ఇస్తున్నాడు కదా. మనము ఉచితంగా గాలిని పొందుతున్నాం కదా. గాలి లేకపోతే బ్రతకగలమా? గాలి లేకపోతే జీవించగలమా? గాలి, నీరు, ప్రకృతి సంబంధమైనవన్నీ దేవుడు ఉచితంగా. అసలు నువ్వు నడవగలుగుతున్నావు అంటే దేవుని కృప. నువ్వు బజారుకి వెళ్ళగలుగుతున్నావు అంటే దేవుని కృప. మరి ఇంత గొప్ప ధన్యతను దేవుడు ఇస్తుంటే నువ్వు ఎంత సమయాన్ని ప్రార్థన చేస్తున్నావు? చాలామంది ప్రార్థించరు. చాలామంది ఏంటంటే లోకంలో వ్యవహారాలు చేయటానికి, వాళ్ళ గురించి మాట్లాడటానికి, వీళ్ళ గురించి మాట్లాడటానికి సమయాన్ని కేటాయిస్తారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా,
మీరు అలాగుండద్దు, ఇస్సాకులాగా ప్రార్థించేవారిగా ఉందాం. హల్లెలూయా. ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో బలం ఉంది. మనం ఎంత ప్రార్థన చేస్తే అన్ని ఆశీర్వాదం. నిన్ను బట్టి, నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నానంటే తండ్రి గుణ లక్షణాలు తెలుసుకున్నాం, కుమారుడు గుణ లక్షణాలు తెలుసుకున్నాం. మరి ఎట్లా ఆశీర్వదించాడయ్యా అంటే ఇస్సాకును చూడండి ప్రియదేవుని 26వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. భయంకరమైన కరువులో గెరారుకు వెళ్ళాడు. రాజు అయిన అబీమెలెకు రాజు పరిపాలిస్తున్న గెరారు దేశానికి వెళ్ళాడు. ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు, పరదేశిగా వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు? పరదేశి అంటే చెప్పండి, పరదేశి అంటే అర్థం ఎస్ అంటే నీది కాని దేశంలో నువ్వుంటే నీవు పరదేశి. నీది కాని దేశంలో నీవుంటే మనం పరదేశులు. తనని కాని దేశంలో తానున్నాడు ఇస్సాకు, పరదేశిగా ఉన్నాడు. కరువు వచ్చింది భయంకరంగా. అందరూ పంటలు వేసిండ్రు, ఆ దేశంలో అందరూ పంటలు వేశారు. ఒక్క పంట పండలే కరువులో. కానీ ఇస్సాకు కూడా పంట వేశాడంట. ఎట్లా వేశాడంట చూడండి, ఆశీర్వాదాలు చూడండి ఎలా వస్తున్నాయి ప్రియదేవుని. 12 వచనం నుండి చదువుదాం. 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము ఏం పొందాడటమ్మా? అందరు విత్తనాలు వేశారు, అందరు పంటలు వేశారు, వాళ్ళ పంటలు ఒక్కరి బండలే. కానీ ఇస్సాకు విత్తనము నాటితే ఒక్క 0.1 కూడా మిస్ అవ్వలేదంట. అది దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా. అది దేవుని 100 అన్నాడు అక్కడ. ఎన్నింతలంట? 99% అనలే, 100. అతను విత్తనం వేస్తే 100 పంట చేతికి వచ్చింది. ఎట్లా అంటే ఆ 100 ఫలం ఎట్లా వచ్చిందంటే కింద లైన్లో ఒక మాట్లాడు, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. హల్లెలూయా. నీవు నేను గొప్పవారిం అవ్వాలంటే మనుషులు చేస్తే గొప్పవాళ్ళం కాలేము. ఎవరు ఆశీర్వదిస్తే గొప్పవాళ్ళమవుతాం? దేవుడు ఆశీర్వదించాలి. అది మనం గొప్పవారిం అవ్వాలంటే, ఉన్నత స్థానములు మనం నిలబడాలంటే అది దేవుని చిత్తమై ఉండాలి. దేవుడు మన యందు అట్టి ఆశీర్వాదాన్ని దాచిపెట్టాలి. గుర్తుపెట్టుకుని ప్రియదేవుడు. అందుకే ఇస్సాకు విత్తనం వేసి 100 పంట పొందాడు. 100. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు 100 ఫలము పొందెను, ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. ఇంకా ఏమేం పెరిగినాయి? ఇతర దేశంలో ఉండి ఇంత గొప్ప ఆశీర్వాదాలు ఎట్లయ్యా అంటే ఇంకా అక్కడ రాయబడిన మాట 13వ వచనం చూడండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెలాస్తి, గొడ్లాస్తి, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. మనము ఎట్లా వర్ధిల్లాలంటే ఇతరులు మనం చూసి అసూయపడేటట్టు వర్ధిల్లాలి. హల్లెలూయా. అది దేవుని ఆశీర్వాదం. అది దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం మనం అనుకుంటే వచ్చేది కాదు, కానీ దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే ఆయన నీకు ఇస్తూనే ఉంటాడు. ఇస్సాకు కట్టి దీవెనట్టి ఫలాలు, గొర్రెలాస్తి, గొడ్ల ఆస్తి, దాసులు కూడా పెరిగిపోయారు. అబ్రహాం దగ్గర ఎంతమంది పని వాళ్ళో తెలుసా? ఐడియా ఉందా? అబ్రహాం దగ్గర ఎంతమంది పని వాళ్ళు అంటే 318 మంది పని వాళ్ళు. ఎంతమంది? అంత పని వాళ్ళు ఇప్పుడు ఇస్సాకు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి కాడ 318 మంది పని వాళ్ళు ఉన్నారంటే అతని దగ్గర ఇంకా ఎంత పని ఉందో చెప్పండి. ఆలోచన చేయండి ప్రియదేవుని బిడ్డ. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే మనం గొప్పవారమవుతాం. హల్లెలూయా. అది అభివృద్ధి చెందాడు. కరువులో ఇస్సాకు ఎట్లా ఆశీర్వదించబడ్డాడయ్యా అంటే ఇక్కడ ఒక సైంటిఫిక్ మెథడ్ మనం గుర్తుపెట్టుకోవాలి. తండ్రి తవ్వించిన బావులను శత్రువులు పూడ్చేస్తే తిరిగి ఆ బావులను తవ్వించాడు. ఏం తవ్వించాడు? బావులను తవ్వించాడు. చూడండి 26వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికెను. హల్లెలూయా. నీళ్ళ బావులు వాళ్ళు మూసిచ్చారు, మళ్ళా త్రవ్వాడు. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, వర్షము లేని సమయంలో ఇస్సాకు 100 పంట ఎట్లా పండించాడయ్యా అంటే
జలలు గల బావులు పడ్డాయి. అతను బావులు దవ్విస్తే, పూర్వకాలంలో మనకు ఎక్కువ ఏమున్నాయి? బావులే. ఇప్పుడే కదా ట్యాప్ సిస్టమ్. ఒకప్పుడు చేదు బావులే కదా, చేద కదా, చేదు. దాంతో నీళ్లు తోడుతూ ఉంటారు. బావులు, పొలాలకు వెళితే బావులు. ఇస్సాకు ఆ బావులను తవ్విస్తే ఆ బావుల నిండా నీరు ఉబికి 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 వస్తావు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అయితే ఆ బావులు పైనుండి వాన లేదు, కానీ ఆ బావులలో ఉన్న నీటిని పొలాలకు మళ్లించాడు. బావులలో నీటిని ఎక్కడికి మళ్లించాడు? దానిని ఏమంటామంటే వెల్ ఇరిగేషన్ అంటాం. వెల్ అంటే నీటిని పొలాలకు మళ్లించే సిస్టాన్ని కనిపెట్టింది ఎవరై అంటే ఇస్సాకు. హల్లెలూయా. వెల్ ఇరిగేషన్, నీటి పారుదల శాఖ అంటాం దాన్ని. ఏమంటాము? నీటి పారుదల శాఖ అంటాం. నీటిని, ఒక వ్యవస్థను, ఆ నీటిని ఎక్కడికి మలచాలో ఆ కనిపెట్టింది ఇస్సాకు. ఇప్పుడు మంత్రులలో ఈ శాఖ ఒకటి ఉంటుంది, నీటి పారుదల శాఖ. ఆ సముద్రం, ఆ నదులలో నీళ్ళు ఇట్లా రావాలి, ఈది నల్లు అని ఆ నీటిని ఎట్లా కన్వర్ట్ చేయాలో వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. కానీ అప్పుడే ఈ వ్యవస్థను ఎవరు కనిపెట్టారంట? ఇస్సాకు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డ, తండ్రిని బట్టి కుమారుణ్ణి ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడు ఇప్పుడు చెప్పండి? నూరంతల పంటనిచ్చాడు, గొప్పవాణ్ణి చేశాడు, గొర్రెల ఆస్తినిచ్చాడు, గొడ్ల ఆస్తినిచ్చాడు, పనివారినిచ్చాడు. ఫిలిస్తీయులు అసూయపడేంత ఒక పరదేశి దగ్గరికి రాజే దిగి వచ్చింది. హల్లెలూయా. రాజు దిగి వచ్చి ఒక మాట అంటున్నాడు. చూడండి ఒకసారి అక్కడ రాయబడిన మాట, 16వ వచనం చదవండి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక. హల్లెలూయా. ఇంకేం కావాలి సాక్ష్యం? అయ్యా నీవు మాకంటే బహుబలము గలవాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అది దేవుని యొక్క కార్యములు ఆశ్చర్యకరంగా ఉంటాయి. గట్టి చప్పట్లు కూడా దేవుని నీ తండ్రిని బట్టి నేను ఆశీర్వదిస్తున్నానంటే దేవుని చిత్తం ఇస్సాకులో ఉంది. ఎందుకంటే అతను ప్రార్థనా పరుడు, ప్రార్థనలు ఎక్కువగా గడిపేవాడు. అతను విధేయత కలిగిన వాడు కూడా. ఇట్టి గుణ లక్షణాలు ఉంటే తండ్రిని బట్టి కుమారులను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే నీవు ఆశీర్వాదముగా నొందువు. ఇప్పుడు తండ్రిని బట్టి కుమారుణ్ణి ఆశీర్వదించాడు. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్దాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 30వ అధ్యాయం 27. క్షమించండి. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా. ఎవరంటున్నారు? లాబాను. యాకోబుకి ఏమవుతాడు లాబాను? మామ. ఇప్పుడు దీన్ని ఎట్లా చెప్దామంటే అల్లుణ్ణి బట్టి మామ ఆశీర్వదించబడ్డాడంట. హల్లెలూయా. ఎంత బాగుంది మాట. అల్లుని బట్టి మామకు ఆశీర్వాదాలు. మీరు మీ కుటుంబాలలో మీ పిల్లలు ఒక ఇంటికి అల్లుడుగా వెళుతున్నాడంటే అతన్ని బట్టి ఆ కుటుంబం ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. ఇక్కడ సాక్ష్యం ఎవరు చెప్తారు? అల్లుడు చెప్పాడా? నో, మామే చెప్తున్నాడు. అల్లుడా, యాకోబా, ఇదిగో నిన్ను బట్టి. ఎంత మంచి సాక్ష్యం! నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడయ్యా. బా, ఎంత మంచి సాక్ష్యం! శకునాన్ని బట్టి కనుక్కున్నాడు. అంటే లాబాను గుర్తించాడు. అబ్రహాముకి ఏమైతాడు యాకోబు? ఏమైతాడు? మనమడు. చూడండి, దేవుడు అబ్రహాంలో నుంచి వచ్చిన సంతానాన్ని ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ. యాకోబు మోసగాడు. యాకోబు మోసగాడిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడా? చెప్పండి. నో, అతడు మోసగాడే కానీ దేవుని దగ్గర పోరాడిన వాడు. హల్లెలూయా. దేవునితో పోరాడాడు అతను. నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. నేను యాకోబును ప్రేమించి తిని, మోసగాడు ప్రేమించబడ్డాడు, మోసపోయిన వాడు ద్వేషించబడ్డాడు. ఏశావు. కారణం ఏంటంటే మోసగాడు లాగా లేడు. త్రాగుబోతులాగా ఉంటే అతని జీవితం అంధకారమే. కానీ త్రాగుడులో నుంచి అతను క్రీస్తులోనికి వస్తేనే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడేమంటున్నాడు? మామంటున్నాడు, అయ్యా నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడో ఇప్పుడు అల్లుడు చెప్తున్నాడు. చూడండి ఒకసారి 30వ అధ్యాయం చూడండి ప్రియదేవుని బిడ్డ.
నేను రాకముందు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా! ఎంత మంచి సాక్ష్యం. పాదము పెట్టగానే ఎవరికి? మామ ఇంటికి ఆశీర్వాదాలు వస్తూనే ఉన్నాయంట. వద్దన్నా కానీ అరే ఎంత ఆశీర్వాదాలు అంటే మామే అల్లుణ్ణి వదులుకోనంత ఆశీర్వాదాలు. హల్లెలూయా! నువ్వు పోతే నా గతి ఇంతే అవుతుందేమో అనేంతగా ఆశీర్వదించబడ్డాడు. ఎంత మంచి సాక్ష్యం. ఇట్లుండాలా? ఏదైనా నిన్ను బట్టి ఒక కుటుంబం దీవించబడేటట్టున్నారు. యాకోబు మోసగాడే కానీ దేవునితో పోరాడాడు. పోరాటమే కాదు, తన అన్నను మోసం చేసినందుకు అన్న ఎదుట 7 సార్లు సాగిలపడ్డాడండి. ఆ అన్నను, అన్నా నన్ను క్షమించు అన్నట్టు 7 సార్లు సాష్టాంగ నమస్కారం చేశాడు యాకోబు. ఊరకు ఆశీర్వాదాలు వస్తాయా? యాకోబుతో దేవుడు దర్శనంలో మాట్లాడాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నేను ఆశీర్వదిస్తాను. అతను ఒంటరిగా మోసగాడిగా ముద్ర వేసుకొని వెళ్ళిపోయేటప్పుడు అతడు ఒక దర్శనాన్ని చూశాడు. 28వ అధ్యాయము 12 చూడండి. ఒక కల కన్నాడు అతను. 28వ అధ్యాయము 12 వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమున కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానిపైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకు స్వాస్థ్యముగా ఇచ్చుదును. 15వ వచనంలో అంటాడు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. హల్లెలూయా! దేవుడు అనిచ్చిన క్వశ్చన్ మాట్లాడుతున్నాడు. దేవదూతలను చూశాడు. ఎక్కడిది భాగ్యం ప్రియ దేవుని బిడ్డలారా? ఈనాడు మన పిల్లలు ఏం చూస్తారంటే సెల్ ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారు. చూడొద్దండి. ఒక సెల్ ఫోను నీ జీవితంలో అంధకారాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే అందులో చూడవలసినవి ఉన్నాయి, వాటిని చూడండి. లోక సంబంధమైనది ఏది మన కంట పడకూడదు. అందుకే మన చూపు కూడా పవిత్రంగా ఉండాలి. దేవుని దగ్గర మన చూపు ఎట్లుందంటే పవిత్రంగా ఉండాలి. యాకోబు తాను దేవునితో పోరాడాడు. తన చూపంతా దేవుని వైపే. ఎంతగా అంటే పరలోకములో ఉన్న దేవుడు మాట్లాడే అంత. హల్లెలూయా! ఎంత మంచి దృష్టి కలిగి ఉన్నాడు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా పరంగా. ఏంటంటే నేను యూట్యూబ్ చూడకూడదు అనుకున్నా. ఏం చూడకూడదు? యూట్యూబ్ చూడకూడదు. నా సెల్ ఫోన్లో ఫేస్బుక్ అనేది ఉండకూడదు. ఈ ట్విట్టర్లు ఏమి ఉండకూడదు. నేను నిర్ణయం తీసుకున్నా. అందుకే అసలు వాటిని నేను చూడను. నేను చూడను. నా మొబైల్లో ఈ ఫేస్బుక్లు ఇలాంటివన్నీ ఏమీ ఉండవు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే నాకు అవి వద్దు. నాకు ఏదన్నా కావాలంటే బైబిల్ ఉంది, నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతా. హల్లెలూయా! మనమును బలపరిచేది అది. కానీ అవసరాన్ని బట్టి వాడాల. మనము ఇతరులు కూడా మన వాక్యాన్ని వినాలంటే దైవజనులు చెప్పే ఖచ్చితంగా చూడాలి. కొన్ని సందర్భాలలో మనకు అనవసరమైనవి మాత్రం మనము చూడకూడదు. ఎందుకంటే దాని ద్వారా మన మైండ్ డిస్టర్బెన్స్ అయింది. జాగ్రత్తగా ఉండాలి. యాకోబు ఎట్టివాడయ్యా అంటే దేవుడు తనతో మాట్లాడేంత గురి కలిగి ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు ఒక లాబాను ద్వారా ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడంటే, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాను. ఇంకో మాట కూడా యాకోబు ఒక మాట అంటాడు. 31వ అధ్యాయము 42వ వచనం చూడండి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడలా. హల్లెలూయా! అంటే దేవుడు తోడున్నాడని యాకోబు గుర్తించాడు. ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. 32వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ రాయబడిన మాట 24వ వచనం 32:24 యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. హల్లెలూయా! దేవునితోనే అసలు దేవునితోనే పేరు మార్పించుకున్నాడు. ఎవరితో? దేవునితో. నీ పేరు ఏంటయ్యా అని అడిగిన దేవుడు. ఏమన్నాడు? యాకోబు. అరే యాకోబు అంటే మోసగాడు, నువ్వు ఇంత పోరాడేవాడికి నీకెందుకు యాకోబు? ఓ నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తున్నా. హల్లెలూయా! ఇది దేవుని ఆశీర్వాదాలు. నీ యాకోబును బట్టి
లాబాను దేవుడు దీవించాడంటే యాకోబు దేవునితో పోరాడేవాడు. తన అన్న మోసం చేస్తే 400 మందితో వస్తున్నాడంట. అన్న వస్తున్నప్పుడు భయపడలే. ఒక మాట చూడండి, అక్కడ ఈ వాక్యం నేను చదువుతూ ఏడ్చాను. ఎందుకయ్యా అంటే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 33వ అధ్యాయం 1వ వచనం చూడండి. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుష్యులను వచ్చుచుండురి. అప్పుడు చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడు ఏం చేశాడంటే 3వ వచనం చదువుదాం. 3వ వచనం, తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలన సాగిలపడెను. హల్లెలూయా. క్షమించన్నా, క్షమించన్నా, నేను తప్పు చేశాను. ఇంకంతకు మించినటువంటి గొప్ప ధన్యత ఏముంది? అన్న ఎదుట పెద్దవాడిని గౌరవించాడు. మోసం చేశాడు కానీ ఇప్పుడు ఇక్కడ గౌరవిస్తున్నాడు. క్షమించన్నా 7 సార్లు క్షమాపణ. చంపటానికి వచ్చిన అన్న ఏం చేశాడంట? 4వ వచనంలో, అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి బాబా ముద్దు పెట్టుకోవటమే కాదు, వారిద్దరు కన్నీరు విడిచిరి. హల్లెలూయా. ఎంత గొప్ప మనస్సు! లాబానును దేవుడు ఆశీర్వదించాడంటే యాకోబులో ఎట్టి గుణాలు ఉన్నాయి. అతడు తనను తాను తగ్గించుకొని క్షమించన్నా. మన చుట్టూ అందరూ ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సారీ అనే పదం. ఒకటి సారీ అంటే ఎస్. రెండవది ప్లీజ్. ప్లీజ్ అంటే దయచేసి. దయచేసి అనేమన్నా, దయచేసి అనే సంబోధన. మూడోది ఏంటయ్యా అంటే థ్యాంక్ యూ. మూడోది ఏంటిది? థ్యాంక్ యూ అంటే కృతజ్ఞత. కృతజ్ఞత, దయచేసి, క్షమించు అనే పదాలు నీలో ఉంటే నీ చుట్టూ అందరూ ఉంటారంట. హల్లెలూయా. అట్టి గుణాన్ని యాకోబు కలిగి ఉన్నాడు. అతడు దేవునితో పోరాడి అన్న దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. క్షమించన్న. ఇద్దరు కన్నీరు కార్చాడు. అందుకే దేవుడు లాబానును, యాకోబును బట్టి లాబానును ఆశీర్వదించాడు. అల్లుణ్ణి బట్టి మామను దీవించాడు. ఎంత మంచి సాక్ష్యం! ఈ లోకంలో మనకు కావాల్సిందంటే ఇట్టి సాక్ష్యం కలిగి ఉండాలి. రేపు మీ పిల్లలు వివాహమై వెళుతున్నారంటే అట్టి ఆశీర్వాదాలు, ఫలానా వ్యక్తి మా ఇంటికి వచ్చాడయ్యా అల్లుడుగా, అతనిని బట్టి నేను ఆశీర్వదించబడ్డానని ఆ కుటుంబ సభ్యులు చెప్పేటట్టు మీ పిల్లలు, మీ దగ్గర ఉన్నటువంటి జనరేషన్ సిద్ధపడాలి. హల్లెలూయా. అటు తయారు చేయాలి. అలాగుండాలి ప్రియదేవుని బిడ్డలారా. అంతేకాని అతనిని బట్టి నేను మోసపోయాను, అతని బట్టి నేను కుటుంబము సర్వనాశనమైంది, లేదా అతనిని బట్టి నాకు నష్టం వచ్చింది, అతనిని బట్టి నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాని మనములు దూషించేటట్టు పదజాలాలు ఉండేటట్టు మన ప్రవర్తన ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి, మన ప్రవర్తన ఉండకూడదు. ఈనాడు భయంకరమైన సన్నివేశాలు మనం చూస్తున్నాం ప్రియదేవుని బిడ్డలారా. అది భయంకరమైన మానవుని యొక్క స్థితిగతులన్నీ మారిపోయినాయి. చూడండి, అల్లుడి అనే వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అత్తలను చంపటము, భార్యలను చంపటము, ఇవన్నీ ఏంటంటే అక్రమ సంబంధం అనేటువంటి ఒక పాపపు ఊబిలో ఇరుక్కుపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్రమ సంబంధం అనే పాపం. లోకం చెడిపోయింది, భ్రష్ట జీవితం కలిగి ఉందంతా. అందుకే పడవ సముద్రం మీద ప్రయాణం చేసేప్పుడు నీరు వస్తుందా? చెప్పాలా? ఒక పడవ ప్రయాణం చేస్తుంది సముద్రంలో. సముద్రంలో ఉన్న నీరు పడవలోకి వస్తాయా? రావు. వస్తే ఏమైద్ది? ఈ లోకము సముద్రం లాంటిది. మనం పడవలాగా ఉండాలి. ఏమి రాకూడదు మన పడవలోకి? పాపము దరి చేరకూడదు. గుర్తుపెట్టుకోవాలి. వచ్చిందంటే మునిగిపోతాం. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఎంత దూరంగా ఉంటే నువ్వు అంత ఆశీర్వదించబడతావు. ఇంకోటి కూడా, నువ్వు నిలబడ్డ ప్రదేశం అది పాపకరమైన ప్రదేశం అయితే ఒక్క క్షణం అక్కడ నిలబడద్దు. నీవు ఎక్కడైనా, నువ్వు బజార్లో కానీ ఇంకొక చోట నీవు నిలబడిన ప్రదేశంలో దేవుని మాటలు కాక లోక సంబంధమైన మాటలు, దేవుని మాటలు కాక దేవునికి అయిష్టమైన మాటలు అక్కడ ఉంటే ఒక్క క్షణం అక్కడ నువ్వు నిలబడద్దు. ఎందుకంటే నువ్వు నిలబడవలసిన ప్రదేశం అది కాదు. గుర్తుపెట్టుకోవాలి. మనము వెళ్ళే ప్రదేశాలు కొన్ని ఉంటవి, వెళ్ళకూడని ప్రదేశాలు. వెళ్ళే ప్రదేశాలకు వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలనా? జాగ్రత్త. కొన్ని ప్రదేశాలు ఉన్నవి, వాటికి వెళ్ళకూడదు. నీ సహవాసమును బట్టి కూడా
దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుంది. నీ మంచి నడవడి కూడా ఒక దుష్ట సాంగత్యం వల్ల చెడిపోద్ది. చెడిపోయేటట్టు ఉండకూడదు. నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదించేటట్టు ఉండాలి. హల్లెలూయా. యాకోబులో ఉన్న గుణలక్షణాలు: దేవునితో పోరాడువాడు, దేవుని చేత పేరు మార్పించుకున్నవాడు, క్షమాపణ గుణం కలిగినవాడు, క్షమించని దేవుని అన్న దగ్గర ప్రాధేయపడినవాడు. 7 సార్లు అడిగాడు. 7 అనే మాట దేవుని సంఖ్య. 7 అనేది దేవుని సంఖ్య. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఇట్టి గుణలక్షణాలు కలిగి ఉండాలి. 1, తండ్రిని బట్టి కుమారుణ్ణి ఆశీర్వదించాడు. 2వది, అల్లుని బట్టి మామను ఆశీర్వదించాడు. 3వ విషయము, దాసుని బట్టి యజమానుని ఆశీర్వదించాడు. ఎవరు ఆ దాసుడు, ఎవరు ఆ యజమానుడు అంటే ఆ దాసుడే యోసేపు. ఎవరు? యోసేపు. యోసేపును బట్టి పొతీఫరు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఒక కుర్రవాణ్ణి బట్టి, ఒక యవనస్తుని బట్టి ఒక యజమానుని ఆశీర్వదించాడంటే ఈ యవనస్తుడు ఎట్టివాడు, ఈ యవనస్తుడు ఎట్టి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, 39వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని, నియమించిన కాలం అనే మాట చూడండి. ఈ రోజు నియమించాడంటే అతనికి ఆశీర్వాదం ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. హల్లెలూయా. నియమించిన కాలం మొదలుకొని జనవరి 1వ తేదీ పొతీఫరును కొన్నాడు యోసేపు. పొతీఫరు యోసేపును కొన్నాడు, తన ఇంటిలో దాసుడుగా పెట్టుకున్నాడు. జనవరి 1 నుంచి స్టార్ట్ అయింది అతని ఆశీర్వాదం. హల్లెలూయా. అతడు నియమించిన కాలమును బట్టి, నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని, ఎక్కడెక్కడ ఆశీర్వాదాలంట 5 కూడా రాయించాడు దేవుడు. యెహోవా ఆశీర్వాదం ఇంటిలో, పొలములో, అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. హల్లెలూయా. అబ్బా, ఒక్క యవనస్తుని బట్టి ఎవరికి ఆశీర్వాదం అంట? యజమానుడికి. సో దాసుని ఎవరైనా లెక్క చేస్తారా? ఆనాటి కాలంలో దాసుల్ని ఎట్లా చూసేవారంటే, దాసుడు తప్పు చేస్తే కూడా భయంకరంగా శిక్షించే అధికారం ఆనాటి కాలంలో ఉంది. అతడు మరణ శిక్ష విధించవచ్చు, ఎట్టి శిక్ష అయిన వేయటానికి యజమానుడికి అర్హత ఉంది. అంత దిగజారుడు తనముతో చూస్తారు. కానీ ఈ దాసుడు అందరి దాసుడు లాంటి వాడు కాదు. ఇతడు క్రీస్తు దాసుడు. హల్లెలూయా. ఇతడు క్రీస్తు దాసుడు యోసేపు. అందుకే యోసేపును బట్టి అతని ఇంట్లో ఆశీర్వదించబడింది. పొలం ఏంటబ్బా, పొతీఫర్ అది గుర్తించాడు. అబ్బా, ఎందుకంటే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇతనిని బట్టి, ఒక దాసుని బట్టి యజమానుడు ఆశీర్వదించబడ్డాడంటే ఈ దాసుడిలో ఉన్న గుణ లక్షణం ఏంటంటే పరిశుద్ధత. ఏంటతనిలో ఉంది? పవిత్రత. ఒక యవనస్తుడు పవిత్రంగా ఉన్నాడంటే అది యోసేపును చూసి అలవాటు చేసుకోవాలి. ఎంత పవిత్రత అంటే స్వయాన పొతీఫరు భార్య వచ్చి, ఈ రోజు నీతో, ఇందాక మీకు ఒక మాట చెప్పా, నీవేంటో ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను నీవు నిరూపించుకోవాలి. యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడే శోధన వచ్చింది. ఎట్లొచ్చింది? శరీరానికి శోధన. ఒక వివాహమైన స్త్రీ వివాహం కాని యవనస్తుడితో పాపం చేయాలని ప్రేరేపణ చేసింది. సమాజంలో ఇది జరుగుతుంది. ప్రియమైన బిడ్డ, జాగ్రత్త లేకపోతే కుటుంబాలు నాశనం అవుతాయి, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. పాపం అనేది నిన్ను అంధకారంలోనికి నెట్టేదే కానీ నిన్ను ఏమాత్రము ఆశీర్వాదకరంగా మార్చేది కాదు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఒక వివాహమైనటువంటి స్త్రీ ఒక యవనస్తుడి దగ్గరకు వచ్చి, వివాహం కాని వాడి దగ్గరకు వచ్చి, నేను నీతో ఉండాలి అంటే ఆ యవనస్తుడు ఇచ్చిన సాక్ష్యం ఎట్టిదయ్యా అంటే, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎట్టి సాక్ష్యము 9వ వచనం చూడండి. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్య తనను. హల్లెలూయా. అంటే నువ్వు ఒక పాపం చేస్తే ఎవరికి విరోధంగా పాపం చేసినట్టు? మనం తప్పు చేస్తే ఎవరికి విరోధంగా చేసినట్టు? అబద్ధం ఆడితే ఎవరికి విరోధంగా అబద్ధం ఆడినట్టు? ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే ప్రతి పాపము అది దేవునికి విరోధంగా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి విరోధంగా తప్పు చేసి మనం ఆశీర్వదించబడగలమా?
మన పిల్లలకు ఆశీర్వాదాలు వస్తాయి ప్రియమైన బిడ్డలారా. అందుకే యోసేపు లాంటి వ్యక్తిత్వం. అమ్మా నువ్వు నాకు తల్లివమ్మా, బా ఎంత మంచి సాక్ష్యం. అంటే శోధన పలు రకాలుగా వస్తుంది, ఇక్కడ జయించాడు. పరిశుద్ధత అంటే ఏమిటో, పవిత్రంగా ఎలాగుండాలో యోసేపు నిరూపించాడు ఇక్కడ. అందుకే అంత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంటే ప్రధాని స్థానం. హల్లెలూయా. ఈ లోకములను పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే నీ ఉండే స్థానము ఎత్తైనది. హల్లెలూయా. దేవుడు ఉన్నత స్థానంలో ఉంచుతాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే దాసుని బట్టి యజమానుని ఆశీర్వదించాడు. 3వ వచనంలో ఆ మాట చూస్తాడు, చూడండి ప్రియదేవుని బిడ్డలారా. ఈ 39వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూశాడు. ఎవరు చూశారంట? యజమానుడు చూశాడు. బా ఇతనికి దేవుడు తోడున్నాడు, మామూలు వ్యక్తి కాదు ఇతను. దాసుడే కానీ ఇతను మామూలు వాడు కాదు. మీరు మిరగాయల కోతలో అడుగు పెడితే ఏం కావాలి చెప్పాలి? ఏమవ్వాలి? పెరగాలి పంట, అంతే. మీరు ఎక్కడికి వెళితే మిమ్ములను బట్టి అక్కడ ఆశీర్వాదాలు రావాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఇతడు పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడు యోసేపు. బాల్య దశ నుండే 17 సంవత్సరాలప్పుడు అన్నోళ్ళు తప్పు చేస్తుంటే తండ్రికి చెప్పిండు, నాయనా అన్నోళ్ళు తప్పు చేస్తున్నారయ్యా. 17 సంవత్సరాలప్పుడే, 17 సంవత్సరాలంటే ఇప్పుడున్న యవనస్తులు ఇంటర్మీడియట్. ఏ వయసు? ఇంటర్మీడియట్ అంటే చాలా తప్పులు చేయటానికి అవకాశం ఉన్న వయసు అది. దాన్ని సైకాలజీలో ఒడిదొడుకుల దశ అంటారు. దాన్ని ఏమంటారు? ఒడిదొడుకుల దశ, పడిలేచే దశ. లోకంలో పడిపోతుంటే ఇష్టానుసారం లోకం భ్రష్టత్వంలో పోయింది. జాగ్రత్త ఉండాలి. యోసేపు పాపము నుండి పారిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. మనం పాపానికి ఎంత దూరంగా ఉంటే దేవుడు అంత ఆశీర్వాదాలు నీకు దగ్గరికి చేస్తాడు. గట్టి చప్పలు కూడా దేవుడి మైపోతాడు. అందుకే పాపములో నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి అతడు ప్రధాని స్థానములో ఉంచబడ్డాడు. అతడు పాపము అనగా పరిశుద్ధత జీవితం కలిగినోడు యోసేపు. ఒక దాసుడిలో ఉన్న గుణలక్షణాలు ఏంటంటే అతడు పవిత్రుడు. ఎలాంటి వాడంట? పవిత్రుడు. ఇంకా 41వ అధ్యాయంలో ఒక మాట రాబోయే, అతను ఎలాంటి ఆత్మ కలిగిన వాడంటే 41వ అధ్యాయం 38వ వచనం. 41వ అధ్యాయం 38వ వచనం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొలమా. హల్లెలూయా. ఇతడు పవిత్రుడు, పరిశుద్ధుడే కాదు, దేవుని ఆత్మ ఉంది ఇతనిలో. ఏముంది? దేవుని ఆత్మ. ఎంత మంచి ఆత్మను సంపాదించుకున్నాడు. మనము కూడా దేవుని ఆత్మను కలిగి ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. అప్పుడే దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదించేది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగింపు దశకు వస్తున్నాను. 3 విషయాలు మనం. తండ్రిని బట్టి కుమారుణ్ణి నీవు ఆశీర్వాదముగా నుందువంటే తండ్రిని బట్టి కుమారుణ్ణి ఆశీర్వదించాడు. తండ్రి ఎవరిక్కడ? కుమారుడు ఎవరు? అల్లుణ్ణి బట్టి మామను ఆశీర్వదించాడు. మామ ఎవరు? అల్లుడెవరు? ఎస్. దాసుని బట్టి యజమానుని ఆశీర్వదించాడు. దాసుడెవరు? యోసేపు. యజమానుడెవరు? పొతిఫర్. ఈ దినాన నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. అలాగైతే ఆ దేవుడు నీ కొరకు నువ్వు అట్టి ఆశీర్వాదాలు పొందాలనే ఆ అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పవిత్రంగా ఉండాలని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడాలని, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలని ఆ దేవుడు మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. అలాగైతే మనము కూడా వీరిలాగా ఒక యోసేపులాగా, ఒక యాకోబులాగా, ఒక ఇస్సాకులాగా వారి గుణలక్షణాలు దేవుని దగ్గర ఎంత స్పష్టంగా మనకు కనపడుతున్నాయో మనము కూడా అట్టి గుణలక్షణాలను కలిగి ఉండి దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడు, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు మీ మాటలు విన్న బిడ్డలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. చేరి వచ్చిన ಎಲ್ಲరినీ అయ్యా ఈ న్యూ లైఫ్ చర్చిలో బిడ్డలు గొప్ప ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మీరు మారుస్తున్నందుకు వందనాలు నాయన.
అట్టి ధన్యతను దీవెనలు మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నీ దైవదాసుని దాసురాలిని ఆశీర్వదించండి. వారిని ఇంకా నాయన గొప్ప పరిచర్యలు మీరు ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు. బలపరచమని వచ్చిన సేవకులను విశ్వాసులను బిడ్డలను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.